మీరు రంజాన్ నెలలో నఫీల్ నమాజులు అధికంగా చదవాలి అనుకుంటున్నారా? అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. రంజాన్ నెలలో మీరు ఎక్కువగా వజూలోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వజూ చేస్తారో వజూ చేసిన వెంటనే 2 రకాతులు ఎవరితో మాట్లాడకుండా తహెతుల్ వజూ అనేది ఆచరించండి. అక్కడికి మీకు 2 రకాతులు అయిపోతాయి. తర్వాత మీరు ఉదయం పూట తహజ్జుద్ నమాజ్ అనేది ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా తహజ్జుద్ నమాజ్ అనేది చదవండి. దానివల్ల దైవానికి మీరు అతి దగ్గరగా అయిపోతారు. ఇంకా సలాతున్ తస్బీ మీకు కుదిరితే ప్రతిరోజు ఆచరించండి, లేదా కనీసం వారానికి ఒకసారైనా ఏ జుమా రోజైనా పెట్టుకోండి. దానివల్ల కూడా మీకు మంచి ఫలితం అనేది దొరుకుతుంది. ఇంకా సలాతున్ హాజత్ కూడా చదవండి. దీనివల్ల మీరు ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో దాంట్లో మీకు మంచి వృద్ధి అనేది కలుగుతుంది. ఇంకా మీరు చాస్ట్, ఇష్రాక్, అవ్వాబిన్ నమాజులు అధికంగా చదువుతూ ఉండవచ్చు. ఇస్తఖారా నమాజ్ కూడా చదవచ్చు. దీనివల్ల మనం చెయ్యబోయే కార్యం మనకి లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అనేది తెలుస్తుంది.